థ్రెడ్ పైపింగ్ సన్నగా నీటుగా గట్టిగా రావాలి అంటే మనం కొన్ని టిప్స్ వాడాలండి. ఆ టిప్స్ ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ నేనేం చేశాను అంటే లైనింగ్కి వేసుకొని తర్వాతకి చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా దాని పక్కనే ఒక దారాన్ని కుట్టినట్టుగా అందంగా దాని యొక్క షేపు దాని యొక్క ఆకారం కరెక్ట్గా ఎలా వస్తుందో నేను ఈరోజు కొన్ని టిప్స్తో మీకు చూపిస్తాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజుల్లో థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ట్రెండ్ అండి. థ్రెడ్ పైపింగ్ లేని బ్లౌజ్ వేయట్లేదు. ప్రతి దానికి కూడా సేమ్ కలర్ అయినా కూడా థ్రెడ్ పైపింగ్ వేయించుకుంటున్నారు. ఎందుకంటే చేతి పనితో అలసిపోయి చేతి పని చేయాలి అంటే ఇబ్బందిగా ఉండి జనాలు చాలా ఇదవుతూ ఉన్నారు. అందువల్ల థ్రెడ్ పైపింగ్ వేయించుకుంటున్నారు అనమాట. దీనికి చూడండి ఎంత సన్నగా ఎంత నీట్గా ఉందో థ్రెడ్ పైపింగ్, చాలా బాగుంది. ఇది ఇప్పుడు ఎలా వేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం పైపింగ్ ఏం చేయాలి అంటే చక్కగా ఇక చూడండి, ఫస్ట్ మనం తయారు చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకున్న తర్వాత ఎప్పుడు ఆపోజిట్ కలర్ని మనం ఎంచుకోవాలన్నమాట. నేను జూమ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఎప్పుడైనా పని చేసేటప్పుడు మనం ఇగో ఇలా చిన్నగా నీట్గా మనం ఏం చేయాలంటే చిన్నగా మనం ఇగో ఇలా తిప్పుకుంటూ చేతులు ఇక చూడండి చెయ్యి ఇలా పెట్టేసి ఇక చూడండి ఆ మెడని ఎలా తిప్పుతున్నాను నేను క్లాత్ని ఇక అలా తిప్పాలన్నమాట. అలా తిప్పుకుంటూ దాని పక్కనే మనం కుట్టేయాలి. ఆడ 2 సైడ్స్ పాదమా 1 సైడ్ పాదమా అన్నది లెక్క కాదండి. మనకి ఏంటి అంటే మనం పైపింగ్ ఎలా వేసాము అసలుకి అనేది లెక్క అనమాట. చూడండి, ఇప్పుడు ఇది ఎలా అయితే మనం తిప్పుతున్నామో అలాగే మనకు పైపింగ్ కూడా వస్తుంది. సమన్నా ఇలా ఎలా అయితే మనకు వస్తుందో అలాగే మనకు పైపింగ్ వస్తుంది. మనం స్ట్రైట్గా వేస్తే స్ట్రైట్గా నిలిగినట్టుగా వస్తుంది, చుట్టూ తిప్పితే చుట్టూ వస్తుంది అనమాట. మీరు క్రాస్గానే పైపింగ్ రెడీ చేసుకోండి, స్ట్రైట్గానే రెడీ చేసుకోండి. కానీ చక్కగా రావాలి అంటే మాత్రం మీరు చేయాల్సిన పని ఏంటి అంటే క్లాత్తో పాటు మనం పైపింగ్ని తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే లోడింగ్ చేసుకోవాలి. లోడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఉల్టా సీదా చూసుకోవాలి. దీన్ని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎటువైపు జాయింట్ పడుతుంది ఎక్కడ మనకి ఏం రాదు అని చూసుకొని చక్కగా ఇలా పెట్టేసి పైపింగ్ మీద దాని ఇప్పుడు మనం పాత కుట్టు వేసాం కదా దాని పక్క నుంచి ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలి చిన్నగా, మనం చక్కగా చిన్నగా నీట్గా ఇలా తిప్పుకుంటూ కుట్టు వేయాలన్నమాట. వేసేసి దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే కాదండి, మనం మూల దగ్గర వేసిన రౌండ్ దగ్గర పలక దగ్గర ఎక్కడ వేసినా కూడా మనకి ఏంటి అంటే పైపింగ్ అనేది మనం తిప్పడంలోనే ఉంటుంది. అదొకటి 1 సైడ్ పాదం చేసిన 2 సైడ్స్ పాదం చేసిన పాదం వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు లైనింగ్ మీద కుట్టు వేసుకోవాలి. ఇలా లైనింగ్ మీద కుట్టు వేసుకొని చక్కగా కటింగ్ చేసేసుకొని ఈజీగా మనం ఇలా కుట్టేసుకోవాలి. ఇలా వేసుకొని ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి ఏ టెన్షన్ లేకుండా మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా చూడండి ఇప్పుడు ఎంత రౌండ్గా మనం చేసామో అంత రౌండ్గా వచ్చేసింది. ఇక మళ్ళీ ఇంకొకసారి కూడా చూపిస్తాను. పైన మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నేను ఏదైనా 2 సార్లు చూపిస్తాను. నేను ఆ 2 సార్లకి మీకు వచ్చేసేయాలన్నమాట. అలా మీరు చెక్ చేసుకోవాలి. లైనింగ్ అండ్ ఒరిజినల్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. చిన్న జాయింట్ ఉన్న మనం వేసుకునేంత శక్తి మనకు ఉండాలండి. ఇలా చక్కగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవాలి. చాలా సింపుల్. కాకపోతే ఏంటంటే మనం కొంచెం థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు చాలామంది అంటున్నారు అన్నయ్య లూజ్ వస్తుంది, టైట్గా రావట్లేదు, లావుగా వస్తుంది. థ్రెడ్ సెలెక్షన్ చేసుకోవడంలో కూడా ఉంటుందండి. థ్రెడ్ పైపింగ్ ఏంటి అంటే చాలా రకాలు ఉంటుంది. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే 14 అనమాట. సన్నగా కావాలంటే 12 కూడా దొరుకుతుంది. అంటే అలా నెంబర్ అనేది ఉంటుంది, 12, 14 అలా ఉంటుంది అనమాట. అలా మనం ఆ నెంబర్ అనేది మనం తీసుకోవాలి. అంటే ఒక నెంబర్ అనేది మనకి ఏదైతే మంచిగా కనబడుతుందో అది సన్నగా కావాలంటే 14, ఇంకొంచెం లావుగా కావాలంటే 16, ఇంకొంచెం లావుగా కావాలి అంటే కొంతమంది పైపింగ్లు కూడా లావుగా తొడిగే వాళ్ళు ఉంటారు 18. అలా
అలా నెంబర్స్ ఉంటాయి. థ్రెడ్లో కూడా లావు సన్నగా అనేది ఉంటుందన్నమాట. అది చెక్ చేసుకుంటే చాలు మనం. ఓకేనా? ఇలా మనం చక్కగా థ్రెడ్స్ ఇది వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మీకు చూపించి మళ్ళీ నేను ఆ పైపింగ్ కూడా ఎలా వేయాలో చూపిస్తాను. ఈజీగా ఇలా మనం డాట్స్ కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత కూడా మీకు రౌండ్ ఎలా వస్తుందో చూపిద్దామని నేను ఈ యొక్క వీడియో అనేది చేశాను. ఇప్పుడు నెక్ చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో, ముందు షేప్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది. ఈ నెక్ ఇలా ఆగిపోవాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు చూడండి ఇలా ఇటువైపు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ రౌండ్ అనేది మనకి గుంజొద్దు, మనం గుంజకుండా నిముడుకుంటూ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ దానికి కూడా వేస్తాను చూడండి. ఇప్పుడు దీనికి కూడా ఆల్రెడీ నేను లైనింగ్కి వేసుకున్నాను కాబట్టి మళ్ళీ తిప్పి మళ్ళీ ఇలాగే వేసి చూపిస్తాను. డబల్ చూపించడం వల్ల మీకు కొంచెం ఇది అనేది వస్తుంది. ఇప్పుడు వేసేది ఏంటి అంటే థ్రెడ్ పక్కనే కుట్టు అనమాట. ఎప్పుడైనా అలా థ్రెడ్ పక్క కుట్టు వేయడం వల్ల చూడండి సంద్ అనేది ఉండదు, పైపింగ్కి సంద్ అనేది ఉండదు, చాలా టైట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. అలా మనం వేసుకోవాలి. ఎగస్ట్రా క్లాత్ తీసేసుకొని కాట్లు పెట్టేసుకోవాలి. ఇలా కాట్లు వేసేసుకొని నీట్గా మనం తీసేసుకోవాలి. చూడండి ఇలా వేసేసుకుంటే మనకి ఏమవుతుందంటే లైనింగ్ అనేది ఇంకా బయటికి వెళ్ళకుండా పైపింగ్ పక్కనే మనకి మలచపడుతుంది అనమాట. ఫస్ట్ టైం మనం ఫిక్స్ చేస్తున్నాం దాన్ని. ఇక మళ్ళీ పైనుంచి కుట్టు వేసుకోవాలి. పైనుంచి కుట్టు వేసుకోవాలన్నమాట. మంచిగా చిన్నగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా గీరుకొని చక్కగా ఇంకా చూడండి ఆ రౌండ్ అనేది అలా వస్తుంది చూడండి మనకి. అలా గీరుకొని మనం ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేసేసుకుంటే నీట్గా వస్తుంది. షేప్ అనేది మనకి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎందుకు చూపించానో. ఇప్పుడు 2 సార్లు కూడా అలా షేప్ అనేది అవుట్ కాకుండా నీట్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇదే కాదు, మనం వెనక వేసుకున్న రౌండ్కైనా, పలకకైనా, 3 మూలల నెక్కకైనా, పాట్ షేప్కైనా, డ్రాప్కైనా, డ్రాప్లలో 4-5 రకాలు ఉంటాయి, వాటికైనా కూడా అలా మనకి కనిపించాలన్నమాట రౌండ్ షేప్. మనం వేసేటప్పుడే దాన్ని ఫిక్స్ చేయాలని అంటారనమాట దాన్ని. ఓకేనా? ఇప్పుడు లైనింగ్ అండ్ ఒరిజినల్ కుట్టు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇలా యథావిధిగా మళ్ళీ డాట్స్ ఇవన్నీ వేసుకోవటమే. మీకు ఏంటి అంటే చిన్నవి ఏంటి అంటే తెలియవండి. మనం ఒక షాప్లో వర్క్ చేసేటప్పుడు బొటిక్ షాప్లో మెయిన్ మనకి చూడాల్సింది ఏంటి అంటే ఫిట్టింగ్, ఫినిషింగ్, ఇవి రెండే. కొంతమంది దగ్గర ఫినిషింగ్ ఉంటే ఫిట్టింగ్ ఉండదు, ఫిట్టింగ్ ఉంటే ఫినిషింగ్ ఉండదు. నాకు తెలుసండి అది. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కానీ ఫిట్టింగ్ ఉండదు. ఎక్కడొక్కడ ముడతలో గూడలు జారిపోవడము ఏదో ఒకటి ఉంటుంది. ఫిట్టింగ్ ఉన్న దగ్గర ఏమో ఫినిషింగ్ ఉండదు. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, నీట్గా కుడతారు కానీ ఫినిషింగ్ ఉండదు. పచ్చ ఉంటుంది పని అనమాట. అలా ఉండకుండా 2 కూడా కుదరగుట్టేటట్టుగా మనం రెడీ కావాలి అంటే మన ఛానల్లో అన్నీ ఉన్నాయండి. అలాగే మన పాషా టైలర్ ఒక యాప్ కూడా ఉందండి. ఆ యాప్లో నేను అన్ని క్లాసులు కూడా పెట్టేశాను. అంటే ఒక 20 రకాలు, దగ్గర ఒక 19-20 రకాలు, ప్రతి ఒక్క మోడల్ న్యూ ఇప్పుడు నడిచే ప్రతి డిజైన్ కూడా నేను ఒక డిజైన్ చేసి వెబ్సైట్ డిజైన్ చేసి పెట్టాను, యాప్ డిజైన్. దానికి చాలా తక్కువ ప్రైస్ 3000ఏనండి. మీరు ఎక్కించుకొని మనీ కొట్టి డైలీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చూసుకొని చక్కగా నేర్చుకోండి. ఇలాగే ఇంత క్లుప్తం కన్నా ఇంకెక్కువగానే చాలా టైం తీసుకొని నేను ఆ క్లాసులు తీశానండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. చక్కగా చూసి నేర్చుకోండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.